నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ నేత మానవతరాయ్ ఉన్నారు. ఈ మధ్యకాలంలో రిజర్వేషన్ల అంశం చాలా కీలకంగా మారింది. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుంది, అలాగే రాజ్యాంగాన్ని మారుస్తుందని కూడా ఇటు కాంగ్రెస్ మాత్రం బీజేపీ ఆరోపణలు చేస్తుంది. అయితే ఇటు మందకృష్ణ మాదిగ అలాగే కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నరసింహులు మాత్రం కాంగ్రెస్ దళితులకు మోసం చేసింది, మాదిగలకు అన్యాయం చేసింది, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వద్దంటూ కూడా అటు ఆరోపణలు చేస్తున్నారు. ఇదే అంశాలపై మాట్లాడదాం. ప్రధానంగా ఇటు మందకృష్ణ మాదిగ అయితేంది, మోత్కుపల్లి నరసింహులు అయితేంది, కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసిందని చెప్తారు. ఏం చెప్తారు? ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు వర్గీకరణ అంశాన్ని ముడిపెట్టేసి బీజేపీకి తాకట్టు పెట్టేసిండు వర్గీకరణ అనే అంశాన్ని. ఎందుకంటే వాళ్ళే మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో అమలు చేస్తాం, ఏదో రకంగా అమలు చేస్తామని వాళ్ళు చెప్పారు. నరేంద్ర మోడీ గారు బీజేపీ చెప్పింది, కానీ అమలు చేశారా? చేయలేదు. ఆల్రెడీ ఉషా మెహ్రా కమిషన్ ఉండగా మళ్ళీ కొత్త కమిటీ వేసి కాలయాపన చేయడం ఎందుకు? మీకు బలం ఉన్నది, ఎన్నో బిల్లులు పాస్ చేశారు లోక్సభలో రాజ్యసభలో. అలాంటప్పుడు వర్గీకరణ బిల్లు కూడా అవసరమైతే రాష్ట్రానికి హక్కులు ఇవ్వండి, ఆర్డినెన్స్ పాస్ చేయండి. అట్లా చేయకుండా రాజకీయం కోసం మాదిగల ఓట్ల కోసం మందకృష్ణ మాదిగ గారిని లోబరుచుకున్నట్టు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారిని అందరికీ గౌరవమే, ఎందుకంటే ఒక పోరాటం చేసిన వ్యక్తి, యోధుడు అనే అన్ని వర్గాల వాళ్ళు కూడా ఆయన అభిమానిస్తాయి. ఎప్పుడైతే కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి తొత్తుగా మారిపోయి బీజేపీని గెలిపించడంలో దెబ్బకు ఆయన విలువ మొత్తం కూడా, ప్రతిష్ట మొత్తం కూడా దిగజారిపోయింది. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మీటింగ్ పెట్టేసి మా మోడీ గారి దగ్గర మీటింగ్ పెట్టేసి ఆయన గుండెల్లో తలకాయ పెట్టి ఏడవటం అన్నీ కూడా మందకృష్ణ మాదిగ లాంటి, అంటే బెబ్బులి లాంటి వ్యక్తి, ఒక సింహం అట్లాంటి వ్యక్తి కన్నెమ్మటి నిలబెట్టి మోడీ గుండెల్లో, అంటే దళితుల యొక్క అణగారిన వర్గాల హక్కుల్ని హరించి వేసే మోడీ గుండెలు తలబెట్టి మరి ఏడిస్తే చాలామంది కూడా బాధపడ్డాం మేము. అసలు నరేంద్ర మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం ఉండదు, రాజ్యాంగం రిజర్వేషన్లు ఉండవంటే వర్గీకరణ గురించి ఎట్లా మాట్లాడతాం మనం? కాంగ్రెస్ పార్టీకి నువ్వు మద్దతు తెలపాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ జరగాలని తీర్మానం చేసి పంపింది, అప్పుడు ఢిల్లీకి పంపింది, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పార్లమెంటుకు పంపింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ జరగాలని చెప్పి మంచి బలమైనటువంటి మేధావైనటువంటి ఒక లాయర్ని పెట్టి మన దామోదర్ రాజనరసింహ గారిని ముందు పెట్టి కొట్లాడుతున్న వర్గీకరణ జరగాలని. ఆ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండొద్దు నువ్వు, కానీ ఎవరు పోరాటం చేస్తున్నారు? అధికారంలో ఉండి వర్గీకరణ చేయని వాళ్ళకు ఓట్లేమని చెప్పడం ఎంతవరకు భావ్యం చెప్పండి మందకృష్ణ మాదిగ గారికి? అది తప్పు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరికి రిజర్వేషన్లు ఇచ్చినా 1951లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చింది నెహ్రూ కాదా? అంబేద్కర్ ద్వారా రాజ్యాంగంలో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ తర్వాత బీసీలకు 27% రిజర్వేషన్లు కేంద్రీయ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేసిన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఆ 2006 సంవత్సరంలో అప్పటి వరకు, అంటే 2006 వరకు కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఐఐటి, ఐఎం ఇట్లాంటి ఉన్నతమైన విద్యా సంస్థలు ఓబీసీలకు రిజర్వేషన్లే లేవు. ఓబీసీలకు రిజర్వేషన్లు ఉండాలని చెప్పి 27% రిజర్వేషన్లు పెట్టింది కాంగ్రెస్ కాదా? 94లో పివి నరసింహారావు గారు ఓబీసీలకు కేంద్రంలో 27% రిజర్వేషన్లు అమలు చేశారు. ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఉదాహరణ లంబాడీలు, వాళ్ళ యొక్క జీవన స్థితిగతులను చూసి లంబాడీలను 76లోనూ ఇందిరాగాంధీ గారు వాళ్ళని చేయలేదా? ఎస్టీలుగా మార్చలేదా? ఎవరికి ఏది ఇచ్చినా సామాజిక అసమానతలు లేకుండా అందరూ కూడా ఎదగాలని చెప్పి ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ మన ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని తీసివేసి మన ధర్మశాస్త్రాన్ని అమలు చేస్తాం, 400 సీట్లు వస్తే అని చెప్పి ఆలోచన చేసేది బీజేపీ పార్టీ. కాబట్టి దళితులారా, బీసీలారా, మైనారిటీ వర్గాలారా, ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ బీజేపీ గెలిస్తే మన పని కథం. మళ్ళీ మన బతుకులు ఎట్లా మారుతాయంటే మన పూర్వీకులు మూతికి ముంత ముడ్డికి చీపురు అనే విధంగా ఏ విధంగా అప్పుడు మనని ఏ విధంగా మరి అవమానకరంగా చేసేవాళ్ళు అవే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా మేల్కొనాలా. అదేవిధంగా వాళ్ళ విధానమే అది ఆర్ఎస్ఎస్ కానివ్వండి, వాళ్ళ అనుబంధ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్ యొక్క ఆలోచన విధానమే అది కదా. మోహన్ భగవత్ స్పష్టంగా అన్నారు రిజర్వేషన్లు వద్దనేది. 2018లో ప్రజ్ఞా ప్రవాహాన్ని ఆర్ఎస్ అనుబంధ సంస్థ ఒక మీటింగ్ పెడితే 2018లో అప్పటి స్పీకర్ సుమిత్రా మహాజన్ నేరుగా రిజర్వేషన్లు ఎత్తివేయాలని చెప్పి వారు మాట్లాడటం జరిగింది. వాళ్ళ ఎంపీలు 400 స్థానాలు ఇవ్వండి అని చెప్పేసి మేము రిజర్వేషన్లు ఎత్తివేస్తామని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి చాలా పెను ప్రమాదం పొంచి ఉన్నది. భారత రాజ్యాంగంలో అంబేద్కర్ అందరికీ హక్కులు ఇచ్చే విధంగా రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ వచ్చి దాని స్థానంలో, రాజ్యాంగం స్థానంలో మన ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ పాతకాలాన్నే చెవులో సీసాలు పోయటం, వేదాలు వింటే తెలివిగా దళితులు కానీ మళ్ళీ చదువుకు దూరం చేయటం, ఈ పరిస్థితులు దాపరిస్తాయి. కాబట్టి దయచేసి రేపు జరిగే ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రాజ్యాంగాన్ని రక్షిస్తుందని చెప్పి మేము అందరికి కూడా చెప్తున్నాం. సో మందకృష్ణ మాదిగ గారు అయితే అలాగే మోత్పల్లి నరసింహులు గారు అయితే ఒక్కటే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తుంది, 17 లోక్సభ స్థానాల్లో ఒక్క మాదిగ కూడా అవకాశం ఇవ్వలేరా? మాలలకు ప్రాధాన్యత ఇస్తారు, రెడ్డిలకు ప్రాధాన్యత ఇస్తారు, కానీ మాదిగలను అన్యాయం చేసిందని వాళ్ళ డిమాండ్. ఇప్పుడు అంటే మోత్కుపల్లి నరసింహులకు అవకాశం ఇస్తే ఎంపీ టికెట్ ఇస్తే అవకాశం ఇచ్చినట్ట, అంటే నీకు అవకాశం దక్కినట్టు, లేకపోతే వేరే వాళ్ళకి దక్కనట్టు. అయినా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం చేయడంలో పెద్దపీట మిగతా పార్టీలకు కూడా ఆదర్శంగా ఉన్నదండి. మీరా కుమారి ఎవరండి? ఇలా మీరా కుమారి స్పీకర్గా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద రాష్ట్రానికి రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే ఉప ముఖ్యమంత్రి మాదిగా దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. ఇంత న్యాయం చేసుకుంటే సంపత్ కుమార్ గారు ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నారు, వారు ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేశారు, మహారాష్ట్ర ఇన్ఛార్జ్గా ఉన్నారు. బాబు జగజీవన్ రావుని ఎవరండి ఆ నాయకుడిని చేసింది? ఆ విధంగా ఆయన కేంద్ర మంత్రిగా ఆ విధంగా తయారు చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ ఒక దళితుడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ కాదా చేసింది? ఇలా బీసీలకు కానీ ఎవరికి కానీ అన్ని వర్ణాలకి అన్ని వర్గాల వాళ్ళకు కూడా రాజకీయ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కల్పించిందా? కేసీఆర్ గారు కూడా రాజ్యాంగాన్ని నేను మారుస్తా, రాజ్యాంగాన్ని తీసేస్తా అని మాట్లాడబట్టే కదా ఓటమి పాలైంది. కాబట్టి ఇవాళ రేపు నరేంద్ర మోడీకి కూడా అదే గతి పట్టబోతుంది. మోత్కుపల్లి నరసింహులు గారు ఎక్స్పైరీ అయినటువంటి మందు లాంటి వాడు. ఆయన పని రాజకీయాల్లో ఆయన వయసు కూడా అయిపోయింది. ఆయన ఏం మాట్లాడుతాడో ఏందో, ఆయన కూడా పెద్ద మనిషి అయిపోయిండు. ఆయన గతంలో తటస్థంగా ఉండి ఒక వర్గీకరణ సాధించే నాయకుడుగా ఉంటే అందరం కూడా గౌరవించే వాళ్ళమే. ఆయన విలువను ఆయనే పోగొట్టుకున్నాడు. ఆయన అట్లాగా ఒక పక్క పార్టీ పంచన చేరటంతో అందరూ కూడా అరే ఈయన ఇట్లా ఉండడం, పార్టీ పెట్టడమే కాదు ఆయన పార్టీ పెట్టి ఆ పార్టీ తరఫున కొట్లానే బాగుండేది. అంటే వర్గీకరణపై ప్రకటన చేసిన బీజేపీకి మనం మద్దతు ఉండాల్సిన అవసరం. నయవంచం చేసింది మాదిగల్ని బీజేపీ. అధికారంలో ఉన్నవాడు కమిటీలు వేస్తారండి. ఆల్రెడీ కాంగ్రెస్ కమిటీ వేసింది. ఆల్రెడీ ఆ కమిటీ సిఫార్సులు అమలు చేయి, మన రాష్ట్రాలకు అవకాశం ఆర్డినెన్స్ జారీ చేయి. నువ్వైతే అన్ని బిల్లులు ఆమోదింపజేస్తావు. ఢిల్లీలో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి 370 సంబంధించిన దాన్ని బిల్లు పాస్ చేస్తావు, ఎవరు అవసరం లేదు నీకు. అదేవిధంగా అన్ని బిల్లులు పాస్ చేసినప్పుడు ఈ బిల్లును వర్గీకరణ ఎందుకు చేయమని అడుగుతున్నాం మేము. అధికారంలో ఉండి ఎందుకు చేయమని అంటున్నాం. కమిటీలు వేయటం ఏంటి, కాలయాపన చేయటం ఏంటి అంటే ఇది మాదిగల ఓట్లను దండుకోవటం కోసమే. కాబట్టి మళ్ళీ నేను అనేది ఈబీసీలో మన బీసీలకు 27% రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. ఉన్నత విద్యా సంస్థలు 27% రిజర్వేషన్ ఇచ్చింది బీసీలకు కాంగ్రెసే. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చింది కాంగ్రెస్ పార్టీనే. కాబట్టి కాంగ్రెస్ పార్టీనే వర్గీకరణ అనేది చేసి సామాజిక న్యాయం చేస్తుంది తెలంగాణలో, మిగతా రాష్ట్రాల్లో. సో స్పష్టంగా చెప్పండి, ఎందుకంటే 17 స్థానాల గురించి ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒక్క మాటలో మాదిగలకు ఈ ఎన్నికల్లో అన్యాయం చేసిందా కాంగ్రెస్ పార్టీ? ఏం అన్యాయం చేయలేదండి. అది పరిస్థితులను బట్టి సర్వేల ఆధారంగా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మాదిగా ఉపకులానికి ఇచ్చారు కదా, కడియం కావేకి వేరే కులం కాదు కదా. మాదిగా దానికి సంబంధించిన ఉపకులాలకు న్యాయం చేశారు. మాల సామాజిక వర్గాలు 2 చోట్ల అవకాశం ఇచ్చారు. దాని పరిస్థితులు ప్రత్యేక నేపథ్యం బట్టి బీజేపీ లాంటి మరి ఇప్పుడున్నటువంటి అధికార బలం అంగబలం ఉన్న పార్టీలను నిలదొక్కోవాలంటే అంతే ధీటుగా ఎదుర్కొనేటువంటి అభ్యర్థి కావాలి. కాబట్టి ఆడ కులపరంగా చూడలే, అభ్యర్థి బలాబలాలను ఆర్థిక పరంగా అంగబలంగా అన్ని రకాలుగా చూసే అవకాశం ఇచ్చారు అక్కడ. కాబట్టి దాన్ని మాదిగలకు మరి మన ప్రీతంకి కార్పొరేషన్ ఇచ్చారు ఒక మాదిగకి, ఇంకొకటి సిరిసిల్ల రాజయ్య గారికి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఇచ్చారు. రేపొద్దున ఎమ్మెల్సీలో రాజ్యసభలో ఇంకేదైనా కార్పొరేషన్ చైర్మన్లుగా మాదిగలకు అవకాశం వస్తాయి. కాబట్టి బీసీలకు ఇప్పుడు కర్ణాటకలో సిద్ధరామయ్యకు బీసీకి ఇచ్చిండ్రు, మన అశోక్ గెహ్లోట్ బీసీనే. ఇట్లా అన్ని వర్గాల వాళ్ళకు అవకాశం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు మాదిగా ఒక బంగారు లక్ష్మణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఉంటేనే ఓరవలేదు, వాళ్లే కావాలని చెప్పి ₹1,00,000 లంచం తీసుకోవడం చెప్పి బంగారు లక్ష్మణ్ని ఏ విధంగా పదవీచ్యుతుని చేశారో, మనం ఆయన ఏ విధంగా అవమానపరిచారో చూసాం. కనీసం ఆయన కూతురికి కూడా టికెట్ లేదు. ఇప్పుడు కంటోన్మెంట్ అన్నారు, అక్కడ అన్నారు, ఎవరికో ఇచ్చారు, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు అక్కడ. కాబట్టి ఇవన్నీ బీజేపీ కళ్ళబొల్లి మాట, దాని సిద్ధాంతమే అది. బీజేపీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగంలోని రిజర్వేషన్ని మాయం చేస్తే రాజ్యాంగాన్ని మాయం చేస్తుంది. ఆల్రెడీ రిజర్వేషన్లు ఎత్తేస్తుంది పరోక్షంగా. ఏ విధంగా అంటే ఒకేసారి రిజర్వేషన్లు ఎత్తివేస్తే ఈ వర్గాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల నుంచి తిరుగుబాటు ప్రారంభమై వాళ్ళని బొందబెడతారని చెప్పి భయపడి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా ఎత్తేస్తుంది. అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఎత్తేస్తే అర్థమైంది అందులో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు చేసేది ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు. వీళ్ళకి తీసేసినట్టే కదా ప్రభుత్వ రంగ సంస్థలు ఎత్తేస్తే. ఆ విధంగా చాప కింద నీరు లెక్క భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఎత్తివేయకుండా, ప్రత్యక్షంగా ఎత్తివేయకుండా పరోక్షంగా
ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఒక్కొక్కటి అమ్మేస్తూ ప్రైవేటు పరం చేస్తూ దళితుల గిరిజనుల ఆదివాసీల మైనారిటీల పొట్టగొడుతుంది. రిజర్వేషన్ లేకుండా వీళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తుంది. కాబట్టి రిజర్వేషన్లు ఎత్తివేసే కార్యక్రమం ప్రారంభమైంది. రేపు మళ్ళీ 400 స్థానాలు కనుక అంటుంది వీళ్ళే అనుకుంటున్న వాళ్ళకి రావు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కేంద్రంలో. తప్పకుండా ఇంకా అవసరమైతే కులగణన చేస్తానండు రాహుల్ గాంధీ గారు. ఏ కులం ఎంత ఉంది ఆ జనాభా ప్రకారం తమాషా ప్రకారం ఫలాలు కానివ్వండి, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కానివ్వండి, రిజర్వేషన్లు కానీ వాళ్ళందరికీ కూడా వర్తింపజేస్తారు. కాబట్టి మరి మోడీ ఓబీసీ మధ్యలో ఓబీసీ అయింది కదా మోడీ. ఫస్ట్ ఏమో ఓసీ, ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని బీసీలోకి చేర్చుకున్నాడు. మరి బీసీ ప్రధానమంత్రిగా ఉండి బీసీ కులగణన ఎందుకు చేపట్టాడు? కులగణన చేపడితే అందులో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ మనోవాదులు కనపడరు. కాబట్టి 1%, 2% ఉన్నటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి దాన్ని కానివ్వరు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఏది చేసినా సామాజిక న్యాయం చేసినా పేద వర్గాలకు 20 లక్షల ఎకరాలు పంచింది. భూ పర్మిట్ చట్టాన్ని తీసుకొచ్చి అగ్రవర్ణాలు ఎవరైతే భూస్వాములు ధనిక వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మీకు ఇంత భూమి ఉండాలి, ఇన్ని ఎకరాలు 40 ఎకరాల లోపే ఉండాలని చెప్పేసి భూ పర్మిట్ చట్టాన్ని తీసుకొచ్చేసి పేదలకు అన్ని వర్గాల వాళ్ళకు కూడా భూములు పంచినటువంటి 20 లక్షల ఎకరాలు పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది. 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఇన్ని మంచి పనులు చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలకు చేదోడు వాదోడు ఉన్నారు. కాబట్టే కావాలని చెప్పి నరేంద్ర మోడీ కుట్రపూరితంగా ఏం చేయలేదు. పోయినసారి సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో అధికారంలోకి వచ్చిండు. ఇప్పుడు మందిరం కట్టినా అంటాడు. మందిరం నువ్వు కట్టుడేంది? అది మందిరం అనేది అన్ని చోట్ల కట్టుతూనే ఉంటారు. ప్రతి ఊరిలో కూడా విగ్రహ ప్రతిష్టలు, శంకుస్థాపనలు అయితేనే ఉంటాయి, ధ్వజస్తంభాలు ఎత్తుతూనే ఉంటారు. అయినంత మాత్రాన ఓట్లు మాకేమంటే ఎంత భావ్యం? నువ్వు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చి కట్టి అందులో ఉన్నటువంటి ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఓట్లు అడుగు, తప్పులేదు. అదేవిధంగా వరంగల్కి ఇస్తారన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చి ఆ నిర్మించి ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఓట్లు అడుగు, తప్పులేదు. గిరిజన యూనివర్సిటీ అక్కడ ప్రారంభమైంది. ఇప్పుడు విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ పేర్కొంది ఇవన్నీ కూడా. గిరిజన యూనివర్సిటీ ఆంధ్రాలో ప్రారంభమైంది, తెలంగాణలో ఎందుకు ప్రారంభం కాదు? 9 ఏళ్ళైనా ఒక జీవో తీసి వదిలిపెట్టారు. అదేవిధంగా ఆ రోజు 2014 తర్వాత మీరు ప్రారంభించినట్టయితే ఇప్పటికి ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయి. చాలామంది కూడా చదువుకునేవాళ్ళే, గిరిజనులు పీజీలు పిహెచ్డీలు చేసేవాళ్ళే. అవన్నీ ఇవ్వకుండా గిరిజన యూనివర్సిటీని స్థాపించకుండా, ఐటీఐఆర్ ప్రాజెక్టు స్థాపించకుండా, ఇక్కడ ఉన్న ప్రాజెక్టును తరలించకపోయి వేరే ప్రాంతాలు తరలించకపోతే నీకు ఎవరు ఓట్లేస్తారు? అయినా కానీ లోక్సభలో రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ఎంత తప్పుపట్టిండని తెలంగాణ ఏర్పాటు అంటే తల్లిని చంపడం అంటే బిడ్డను బతికించడం అంట. ఎంత అవమానపరిచిన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా 2 రాష్ట్రాలను విడదీస్తే అసలు తెలంగాణ ఏర్పాటే తప్పన్నాడు. ఎంత దుర్మార్గం! కాబట్టి ఈ దుర్మార్గం నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని ఎత్తివేయాలనేటువంటి మాటకు కేసీఆర్ గారు కూడా వంతపాడి రాజ్యాంగాన్ని నేను ఎత్తివేస్తా, మార్చివేస్తా, ఏమవుతుందని ఏ విధంగా అహంకారంతో మాట్లాడిండో పెద్దలు బుద్ధి చెప్పారు. అట్లే విధంగా నరేంద్ర మోడీకి బీజేపీ పార్టీ కూడా రేపు బుద్ధి చెప్పబోతున్నారు. సో చివరికి చెప్పండి, ఇటు బీజేపీ మాత్రం 370 నుండి 400 సీట్లు వచ్చే ఎన్నికలు వస్తాయని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లలో గెలవబోతుంది, ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ తప్పకుండా 270 పైసలు స్థానాలు వస్తాయి. ఇండియా కూటమి బలంగా ఉన్న అంత అడ్డగోలుగా పత్రికల్లో టీవీలో చెప్పినట్టు వాళ్ళ సర్వేలు బోగస్ సర్వేలు లెక్క లేవు. కాబట్టి కాంగ్రెస్ బలంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంటుంది. తర్వాత భాగస్వామ్యం, ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలు ఉంటాయి. ఈ భాగస్వామ్య పక్షాలతో తప్పకుండా ఇండియా కూటమి అధికారాన్ని చేపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే మాత్రం రిజర్వేషన్లను ఎత్తివేస్తుంది, అలాగే రాజ్యాంగాన్ని కూడా మారుస్తుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో సింగిల్ మెజార్టీతో కూడా గెలిచే అవకాశం ఉంది. ఇండియా కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని కూడా మానవతరాయ్ గారు చెప్తున్న సందర్భాన్ని చూడొచ్చు. కెనపర్సన్ వంశుతో సతీష్ దిశా టీవీ, గాంధీ భవన్.